భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు సమస్యల నిలయంగా మారిందని ఆరోపించారు. శనివారం నల్గొండలో భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ పట్టణ 7వ మహాసభలో ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు సమస్యల నిలయంగా మారిందని ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. గత కొన్ని నెలలుగా కార్మికులకు డబ్బులు ఇవ్వడం లేదని, ఆన్లైన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పరిష్కరించడంలో లేబర్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఆన్లైన్ అప్డేట్ పేరుతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు రోజుల తరబడి లేబర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమ బోర్డులో జమ కావాల్సిన సెస్ సక్రమంగా వసూలు చేయకపోవడం వల్ల కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదని అన్నారు. సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మెడికల్ చెకప్ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాల వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ రెడ్డి, ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి వి లెనిన్, భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ పట్టణ అధ్యక్షులు గుండె రవి, కార్యదర్శి రేవెల్లి యాదయ్య, కోశాధికారి నరసింహ, నాయకులు గండగోజి యాదయ్య, నరేందర్, మునుకుంట్ల లింగయ్య, నారిశెట్టి రాములు, పోతెపాక వెంకన్న, గాలి మల్లేష్, కొప్పోలు హరికృష్ణ, కట్టలవకుశ, బొడ్డుపల్లి యాదయ్య, చిరంజీవి, జోగి గోవింద్, జిల్లపల్లె నాగార్జున, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, అంజయ్య, గోపు నర్సిరెడ్డి, పాండు లింగయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజులేని సమస్యల్లో పోరాటాలు నడుపుతున్నటువంటి చరిత్ర కలిగిన పెద్ద సంఘం భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధంగా ఈ నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో బలమైన పోరాటాలు నిర్వహిస్తూ వస్తాను. ఈరోజు నల్లగొండ పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం 7వ మహాసభ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఆ తర్వాత మండల మహాసభలు, జిల్లా మహాసభలు కూడా ఈ మార్చి నెలలో జరుపుకొని రాష్ట్ర మహాసభలు ఏప్రిల్లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో రాష్ట్ర మహాసభలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు భవన నిర్మాణ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గతంలో ఎన్ని పోరాటాలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేస్తాం. భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సంక్షేమ బోర్డు ద్వారా ఇచ్చే కార్మికులకు ఇచ్చే ఫలాలు ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. వివిధ కార్మికులకు కానీ పెళ్లిళ్ళకు కానీ కేవలం 30,000 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని ₹1,00,000 పెంచాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సహజ మరణానికి ఇచ్చే ₹1,30,000, ప్రమాదాలు సరిపోతే ఇచ్చే ₹6,30,000 కూడా 5 లక్షలకు 10 లక్షలకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా కార్మికులు ఏదైతే పనిచేసే ప్రదేశాల్లో ప్రభుత్వం వసూలు చేస్తున్న 1% సెస్ను దాన్ని 2% పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను. అదేవిధంగా సెస్ కూడా సక్రమంగా వసూలు చేయట్లేదు. దానికి యంత్రాంగం లేదు. లేబర్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల కోట్లాది రూపాయల డబ్బులు ఈరోజు ఖజానాలో జమ కాని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వాటిని జమ చేయించాలా, సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నల్గొండ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ 7వ మహాసభను నిర్వహిస్తున్నాము. భవిష్యత్తులో జరిగే జిల్లా స్థాయి మహాసభలను మరియు రాష్ట్ర స్థాయి మహాసభలను నిర్వహించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. నల్గొండ పట్టణంలో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ సభలకు అత్యధికంగా పాల్గొనాలని తెలియజేస్తున్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంబంధించి పట్టణ 7వ మహాసభ జరుపుకుంటున్నాం. ఏదైతే మండల గ్రామస్థాయి సభలు జరుపుకుంటూ అదేవిధంగా పట్టణ సభలు పూర్తయిన తర్వాత జిల్లా మహాసభల తర్వాత రాష్ట్ర మహాసభలు జరుపుకునే భాగంగా ఈరోజు నల్గొండ పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్గొండ భవన నిర్మాణ కార్మిక సంఘం 7వ మహాసభలు జరుపుకుంటున్నాయి. ఈ మహాసభలో కొత్త కమిటీని ఎన్నుకొని ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ అందే విధంగా అందరి మరింత చేరువగా అయ్యే విధంగా ప్రతి ఒక్క సభ్యుడు కూడా జాబ్ కార్డు, లేబర్ కార్డు తీసుకొని తమ యొక్క సంక్షేమ పథకాలు అందుకునే విధంగా ప్రయత్నం చేయాలి.